మాతృదేవోభవ. వర్ణన చేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్ స్వర్ణగిరీంద్రశేఖరము సారసగర్భుని సృష్టి చిత్రమున్ వర్ణన చేయవచ్చు. అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణన చేయవచ్చు. వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1996 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 696 భాగానికి స్వాగతం పలుకుతాం. సరిగ్గా ఇది 1996 భాగం. 1996లోనే నేను కాకినాడ సూర్యకళా మందిరంలో 1116 మంది పృచ్ఛకులతో చివర 1000 పద్యాల 750 పద్యాలు ఆశువులు పోను 750 పద్యాల ఏకధాటి ధారణతో సహస్రావధానం చేసి చరిత్ర సృష్టించిన సంవత్సరం మా అమ్మ దయవల్ల, పలుకులమ్మ దయవల్ల. ఇది 1996 భాగం. ఇక్కడ అవధానాల ప్రసక్తే వస్తుంది తిరుపతి వెంకట కవుల గురించి. అద్భుత చరిత్రను మనం సృష్టించాలి అంటే భగవచ్ఛక్తిని పొందిన వాళ్ళుగా, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాళ్ళుగా అద్భుత చరిత్రగా జీవితాన్ని మార్చుకోవాలి అంటే మన ముద్రలు ఉండాలి కనీసం. ఈ పని తప్ప ఇంకెవరూ చేయలేరండి. ఆవిడలో తప్పితే ఈ ప్రతిభ మరొకరిలో లేదండి. ఓ సుబ్బలక్ష్మి గారి గురించి ఏమనుకుంటాం? ఓ ముద్ర, సంగీతంలో ఓ ముద్ర. మరొకరి వల్ల అవుతుందా అది? భక్తి తన్మయత్వం తప్పితే ఆవిడ సంగీతంలో మరొక్కటి కనిపించే అవకాశమే లేదు. ఎందుకంటే ఆవిడ మనసులో ఉన్నది అది. ఓ ఎస్ జానకి ఇప్పటికీ ఓ చిత్ర, ఎటువంటి గాయనులండి వాళ్ళు. ఇంకా మన అదృష్టం కొద్దీ వారు సజీవులే ఉన్నారు. మన అదృష్టం కొద్దీ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ఎస్ జానకి పాట మరొకరు పాడగలరా? చిత్ర, ఎటువంటి సంగీత ప్రజ్ఞ, ఎటువంటి గానం. మామూలు సినిమా పాటలు కూడా మన శాస్త్రీయ సంగీత ధోరణిలో పాడినట్టుగా ఎంత మధురంగా ఉంటాయి అసలు చిత్రపాటలు. చిత్రానికే అలంకారం కదా చిత్రసీమకు అలంకారం. అద్భుత చరిత్ర. వాళ్ళు జీవితాల్లో కష్టాలు ఎదుర్కోకుండా, సాధనలు చేయకుండా ఏమీ అవ్వలేదండి. అదే తిరుపతి వెంకట కవులు కూడా. నీరస ప్రశ్నములను కోరువారల కంటే కఠిన సంప్రశ్నకులు కరమోహితులు అన్నారు. గట్టి ప్రశ్నలు అడిగేవాళ్ళే మాకు ఇష్టమండి. అలా కళ ఏంటంటే పని లేకుండా మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ రామాయణం చెప్పండి, హాలాహల భక్షణం చెప్పండి, డ్రాయర్, బనీ, నిక్కర, చొక్కా రామాయణం చెప్పండి అడిగారు, చెప్పాము. అలాగా అవి ఎదుర్కోవాలి. అప్పుడే మనిషి తేజస్సు బయటపడుతుంది. ఇంకో మాట కూడా చెబుతున్నారు. మనం ఒకసారి విమర్శలకే భయపడతాం. వాళ్ళు తిట్లు పడ్డారు, విమర్శలు కాదు, వాళ్ళని తిట్టారు. విమర్శ వేరు, తిట్టు వేరు. సమ్మానమనరించు సజ్జనావళి కంటే పడదిట్టు వారే ఆప్తవ్రజంబు అన్నారు. ఏమి ధైర్యం అండి, పడదిట్టు వారే. పైగా మామూలుగా తిట్టం కదా, పడతిట్టడం అంటే మళ్ళీ లేవకుండా తిట్టం. అలా తిట్టారు వాళ్ళని. కానీ జవాబు చెప్పారు. గీరతం, గుంటూరు సీమ, అన్నీ అవే పుస్తకాలు. ఎందుకని? విమర్శించిన వాళ్ళు ఎవరు? కొప్పరపు కవులు. వాళ్ళ స్థాయి ఏమైనా మామూలుదా? వాళ్ళు జగదంబ కటాక్ష పాత్రులు, మహానుభావులు. జీవితంలో భోగమూర్తులు, త్యాగమూర్తులు కూడా. సమవుజ్జి తిరుపతి వెంకట కవులకి. ఎవరెక్కువ అంటే చెప్పడం కూడా కష్టం. అలాగే వెంకటరామకృష్ణ కవులు, వాళ్ళు కొంచెం వయస్సు రీత్యా తక్కువ కాదు, కానీ ప్రతిభ అపూర్వం. వెంకటరామకృష్ణ కవులతో, కొప్పరపు కవులతో వచ్చింది. ఎదుర్కొన్నారు. ఎందుకని? విమర్శించిన వాళ్ళు పండితులు గుర్తుపెట్టుకోవాలి. దేనికి మనం సమాధానం చెప్పాలి, అన్నిటికీ చెప్పాలి. అనాకాని వాళ్ళందరూ ఏదో మాట్లాడుతూ ఉంటే ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ ఇవ్వబడుతుంటే మనం సమాధానాలు చెప్పక వాళ్ళ స్థాయి ఏమిటి? వాళ్ళకి విమర్శించడం కూడా తెలుసు అసలు. కానీ మనసాటి పండితుడు, మనసాటి శాస్త్రవేత్త, మనసాటి వైద్యుడు, మనసాటి ఉపాధ్యాయుడు, ఏదైనా మనసాటి వాళ్ళు మాట్లాడితే మనం జవాబు చెప్పాలి. ఆ స్థాయిలోనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి చెప్పిన అర్థమవుతుంది. వాళ్ళతో తగాదా పెట్టుకున్నా మంచిదే. 4 మంచి పద్యాలు వస్తాయి, ఏం నష్టమేం లేదు. కాస్త కాలక్షేపం మిగులుతుంది జనానికి. అసలు ఆ 2 సింహాలు పోరాడకపోతే సాహిత్యం ఏముందంట. విశ్వనాథ శ్రీశ్రీ అలాగే పోరాడారు, మంచి సాహిత్యం వచ్చింది. అశ్లీలపు మాటలు ఏం రాలేదు. రెండు సంప్రదాయాలకు వాళ్ళు ప్రతీకలు. మరి వైరుధ్యం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించుకోలేదు, ఆ సంప్రదాయాల గురించే మాట్లాడుకున్నారు. ఎవరు విశ్వనాథ్తో విభేదించిన వాళ్ళు ఎవరైనా అంత అలాగే చేసి ఆయన అలాంటి వాళ్ళకే జవాబు చెప్పాడు. అందరికీ ఆయన ఏం చెప్పలేదు.
అనగణిగాళ్ళు తప్పులు పడితే ఎన్ని పట్టాడు రా అని అడిగట్టే ఆయన. ఆమె కల్పవృక్షంలో 100 పట్టాడు, నేను 1000 పెట్టాను రా, వాడిని ఇంకా ఓపికగా పట్టుకోమని చెప్పానట్టే. నేను 1000 తప్పులు రాశాను, అందులో 100 పట్టుకోవడం ఏంటి, ఇంకా ఓపికగా పట్టుకోమని. ఎందుకంటే విమర్శించిన వాడి స్థాయి ఆయన స్థాయి కాదు అని జవాబు చెప్పడం, అంతే లెక్క. అది ఆయన స్థాయి అయితే చెప్పి తీరుతాడు. శ్రీశ్రీది ఆయన స్థాయి చెప్పాడు ఆయన. ఎందుకంటే శ్రీశ్రీ బహిరంగంగా కవిత నా కవిత అని చదివితే పరవశించిపోయి పిల్లాన్ని కొడుకును కౌగులించుకున్నట్టు కౌగులించుకున్నాడు విశ్వనాథ. అదే ఆయన శ్రీశ్రీని గౌరవించిన విధానం. విధానాలు తేడా ఉన్నా, సిద్ధాంతాలు తేడా ఉన్నా, మహానుభావులు ఇద్దరు ఋషులేనని అడిగితే ఎందుకు ఇద్దరిని ప్రేమిస్తాను నేను. అలా గడపాలి జీవితాన్ని. అద్భుత చరిత్ర అంటే అర్థం అది. అందుకని మేము అలాగా శత్రువుల సభ అని మనసులో జంకి పారిపోయేవాళ్ళం కాదండి. వంచక శతావధానుల పంచలోని వారు తిరుపతి వెంకటేశ్వరులు కారు అన్నారు. జీవితంలో ఆడైనా మొగైనా మనం అద్భుత చరిత్రను సాధించాలి అంటే, 4 ముద్రలు వేయాలి అంటే కష్టాలు తట్టుకోవాలి, స్వాగతించాలి కష్టాలు. రండి ఏమొస్తాయి నేను చూసుకుంటా కదా. దానికి తగినటువంటి శక్తియుక్తులు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి. ఒక కష్టాన్ని ఎదుర్కొంటే తర్వాత 10 కష్టాలను ఎదుర్కోగలిగిన సామర్థ్యం వస్తుంది తల్లి. భయపడకూడదు. గుళ్ళోకి వెళ్ళి కష్టాలు రావద్దని కోరుకోకూడదు. కష్టాలను ఎదిరించే ధైర్యం ఇమ్మని కోరండి. అది కోరాలి. అమ్మవారిని 10 ఆయుధాలతో ఉన్నామని పట్టుకుని కష్టాలు రావద్దమ్మా అని దేబురింపులు పడ్డం ఏంటండి. కష్టాలు ఎదిరించే ధైర్యం ఇమ్మని చెప్పండి. ఆవిడ చేతిలో ఆయుధం ఒక్కటి మనకి ఇచ్చింది అంటే ఎవడన్నా ఆగుతాడా మన శత్రువులు? ఎందుకు వచ్చిన గొడవ అది? వాళ్ళెంత, వాళ్ళ బతుకులెంత? ఇది అద్భుత చారిత్రాయే నమః అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. 989 నామం. వాంఛితార్థ ప్రదాయిన్యై నమః. వాంఛితార్థ సవర దీర్ఘసంధి. వాంఛితార్థ ప్రదాయిన్యై నమః. భక్తులు కోరినటువంటి కోరికల్ని తీర్చే అమ్మవారికి నమస్కారం. వాంఛితార్థ ప్రదాయిని. ఏ కోరిక ఉన్నా మనం అమ్మవారి దగ్గరే చెప్పాలి. దయచేసి లలితా సహస్రం వింటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పక్కింటి వాళ్ళకి, పత్రికల వాళ్ళకి చెప్పకండి. మీ కోరికలు, మీ ఆవేదనలు అన్నీ దేవుడి దగ్గరే చెప్పండి. నేను మొదటి నుంచి చెబుతున్నాను, మీరు మరోలా అనుకోవద్దు. నేను చేసే చెబుతున్నాను. నాకు ఇది కావాలన్నా నేను భగవంతుడిని అడిగాను. మానవ మాత్రుని నేను అడగను. నాకు నియమం. కనీసం 20 ఏళ్ళుగా ఈ నియమాన్ని పాటిస్తున్నాను నేను. మానవ మాత్రుని నేను అడగను. ఓ డబ్బు ఇమ్మని కానీ, కార్యక్రమం పెట్టమని కానీ, పుస్తకం అచ్చు వేయించమని కానీ, లేకపోతే ఈ కష్టం నుంచి కాపాడమని కానీ మానవ మాత్రుని అడగను. దేవుణ్ణే అడుగుతాను. ఆయన పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడో వాళ్ళని పంపిస్తాడు. మనుషులే కాపాడుతారు. మనుషుల రూపంలో దైవం మనుషు రూపేణ. నేను దేవుణ్ణి కిరీటం పెట్టుకొస్తాడేమిటి? వచ్చిన రక్షక భటుడు, వచ్చిన న్యాయవాది, వచ్చిన స్నేహితుడు ఎవరైనా దైవమే ఆ రూపంలో వస్తారు. మనం అడగం, వారే వస్తారు. అదే అమ్మవారి సహాయం అంటే. ఒక్కొక్కసారి కోరికలు కోరిన కొద్దీ ఇంకేవో వస్తూ ఉంటాయి. ఇంట సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో, సమాజం అంతా సమస్యలు మయమేనండి. అప్పుడు కూడా ఓ ధైర్యం ఉంటుంది. ఒక్కటని ఓపికగా 100 కోరికల్ ప్రకటన చేయు నన్నుగని. ఒక్కటని ఓపికగా 100 కోరికల్ ప్రకటన చేయు నన్నుగని. బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి మురిపొమ్ముగ నవ్వెడు తల్లి. ఒక్కటని ఓపికగా 100 కోరికల్ ప్రకటన చేయు నన్నుగని. బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి మురిపెమ్ముగ నవ్వెడు తల్లి. ఇంటిలో లుకలుకలట్టులున్నవి త్రిలోచని నిన్నని లాభమున్నదే. త్రిలోచని నన్నని లాభమున్నదే అని భక్తుడు వేడుకున్నాడు అమ్మవారిని. ఏం చేయనమ్మా, ఇంట బయట సమస్యలు అలా ఉన్నాయి. ఒరే, ఇదివరకు 10, 15 కోరవు తీర్చాను, నీకేం సంతృప్తి లేదేమిట్రా? అమ్మవారి పేరు మీద ఇంకా అన్నీ ఇలా కోరుతూనే ఉంటావా? నాకేం పని లేదా అని అమ్మవారంటే, అమ్మ నవ్వుతుంది కదా అమ్మవారు. అప్పుడు ఆ నవ్వు ఎలా ఉందట? బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి మురిపెమ్ముగ నవ్వడి తిల్లి. బంగారు తోటలో మల్లెపూలు వికసించినట్టుందమ్మా. ఏం నవ్వేవమ్మా? నేను ఎటువంటి పిచ్చికోరు కోరకపోతే ఆ నవ్వు నవ్వేదానివి కాదు కదా. ఆ నవ్వు చూసే భాగ్యం కోసమే నేను ఈ కోరిక కోరానమ్మా అంటాడు లౌక్యం ఉన్న భక్తుడు. వెంటనే నవ్వుతుంది అమ్మవారు. నీ లౌక్యం బంగారంగా, నా దగ్గర కూడా లౌక్యమే. ఇప్పుడు 990వ నామం. అభ్యాసాతిశయ జ్ఞాతాయై నమః. అభ్యాస ప్లస్ అభ్యాసాతిశయ సవర్ణ దీర్ఘసంధి. అభ్యాసాతిశయ జ్ఞాత ఏ నమః అంటే అతి తీవ్రమైన అభ్యాసం చేసిన వారికి లభించేటువంటి అమ్మవారికి నమస్కారం. అతిశయమైన అభ్యాసం చేస్తే తప్ప భగవచ్ఛక్తిని మనం తెలుసుకోవడం కష్టం. ఏదో మామూలుగా ఊరికే గుడి చుట్టూ తిరగగానే, తిరుపతి అస్తమానం వెళ్ళగానే అయిపోయింది అనుకోదు. ఇప్పుడు తిరుపతి వెళ్ళినా కరోనా వస్తుంది.
అది సమస్య కాదు. ఇంట్లో కూర్చునే తీవ్ర అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసం ఎలా చేయాలి? వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి చెబుతారు. ఆ అభ్యాసం విచిత్రంగా ఉంటుంది. భగవత్ శక్తిని పట్టుకునే అభ్యాసం అంటే మనోనిగ్రహమేనండి, ఏం లేదు. మనోనిగ్రహమే. మనోక్షయో మోక్షయేవ మోక్షోహి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం యోగవాసిష్టం చెప్పిన మాట. మోక్షో నభసఃపృష్టే న పాతాళేన భూతలే మోక్షోహి చేతో విమలం సమ్యజ్ఞాని విబోధితం. మోక్షం పాతాళంలో లేదయ్యా, ఆకాశంలో లేదయ్యా, స్వర్గంలో లేదయ్యా, నీ తలకాయ ఎక్కడా లేదయ్యా, నీ తలకాయలోనే ఉందయ్యా. మోక్షోహి చేతో విమలం. మనస్సు నిర్మలంగా ఉండేలా చూసుకో. రాగద్వేషాలు వద్దు. ఏ కర్తవ్యం చేయాలన్నా నిష్పక్షపాతంగా చేయి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనే భావంతో చేయొద్దు. అలా ఉంటే వాడు జీవనముక్తుడు. కానీ అది చాలా కష్టం. మనసును ముఖ్యంగా ఈ రాగద్వేషాలు లేకపోవడం, అసలు ఆలోచనలే లేకుండా పరిహరించుకోవాలి. అందుకే నిరోధం అనగానే కొంతమంది పొరపాటు పడతారు. నిరోధం అంటే ఆపాలి కదండి, మనసును ఆపకూడదు కదా. నిరోధం అంటే ఆపడం అనే అర్థం మాత్రమే లేదు. నిరోధం అంటే తొలగించడం కూడా ఉంది. ఆపడం వేరు, తొలగించడం వేరండి. తొలగించడానికి ఆపక్కర్లేదు. ఆపినంత మాత్రాన్ని తొలగిస్తామని ఏం లేదు. ఆపితే అక్కడ ఆగుతుంది. బ్రేక్ వేయడం వేరండి, మొత్తం తీసేయడం వేరు కదా. అంచేది మనస్సును తొలగించాలి, ఆపకూడదు. ఆపే ప్రయత్నం చేస్తే మళ్ళీ వస్తుంది. తొలగించడం వేరు, మొత్తమే తొలగిస్తాం. ఎలాగా? ఉత్సేత ఉదధైర్యద్వతు కుశాగ్రేణైక బిందునా. వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి చెబుతారు. ఉత్సేక ఉదధైర్యద్వతు కుశాగ్రేణైక బిందునా మనసో నిగ్రహస్తద్వతు మనసో నిగ్రహస్తద్వతు భావన భవేద్ అపరిఖేదతః మనసో నిగ్రహస్తద్వత్ భవేద్ అపరిఖేదతః. ఓ సముద్రం ఒడ్డున కూర్చోవయ్యా, ఓ దర్భగడ్డి పరకోట పట్టుకెళ్ళు. కూడా ఏదో పితృకార్యం కోసం వెళ్ళినట్టుగా ఒకటి పట్టుకెళ్ళు. సముద్రం ఒడ్డున కూర్చో. నీళ్లు లేని చోట కూర్చో. ఇసుకలో కూర్చో, పొడిగా ఉన్న చోట. నీటికి దగ్గరగా కూర్చో, రేవులో కూర్చున్నట్టుగా. ఈ దర్భగడ్డ తీసుకుని ఆ కొసతోటి ఆ నీరు ఎంత వస్తే అంత యువతల పోయి. ఎంత విచిత్రంగా చెబుతాడు ఆయన విద్యారణ్య స్వామి. ఉత్సేక ఉదధైర్ యద్వత్ కుశాగ్రేణ ఏకబిందున. ఆ కుశాగ్రం ఉంది, కుశ కూడా కాదు మరి, కుశాగ్రం. ఆ అగ్రాన్ని ఇలా ముంచి ఒక బొట్టు వస్తుంది కదా, ఆ బొట్టు ఇక్కడ పోయి ఇలా మొత్తం సముద్రం అయ్యే వరకు పోయి. అదే మనస్సు నిగ్రహం అన్నాడు. ఈ జన్మకు అయ్యే పనేనా? ఇంత చమత్కారంగా చెబుతూ ఉంటుంది వేదాంత పంచదశి. ఉత్సేక ఉదధైర్యద్వత్ కుశాగ్రేణ ఏకబిందున మనసో నిగ్రహస్తద్వత్ భవేత్ అపరిఖేదతః. ఎలా చేస్తావో చేసుకోమన్నాడు. సాధ్యమేనా? కానీ ఇలా చేయగా ఏం అలవాటు అవుతుంది? ఎందుకు చెప్పారంటే ఆయన ఊరికే చెప్పరు కదండి మహానుభావులు. మా బోటిగాళ్ళం వ్యాఖ్యానం చేయకపోతే అర్థం కదా, అతను తప్పుదారి పడతారు. సాధ్యం కాదులేని వదిలేస్తారు. అది కాదు. అలా చేస్తుంటే మనకు చూడండి, ఒక రోజు 2 రోజులు 3 రోజులు చేసేసరికి పిచ్చి అడిగిన జమ కడతారు జనం. వచ్చిన వాళ్ళు సరే, వచ్చిన వాళ్ళు పక్కన వీడికే నీరసం వస్తుంది. అసలు ఎందుకు ఇదంతా అనిపిస్తుంది? సముద్రం నీళ్ళని యువతల పోయడం ఎందుకు? అక్కడ సముద్రాన్ని తీసి యువతల పోస్తే జరిగేది యువతలో సముద్రం ఏర్పడుతుంది. అప్పుడైనా సముద్రమే కదా, మన ఊరు మునిగిపోయింది. అసలు సముద్రం నీరు ఎందుకు తీస్తున్నాను నేను ఎక్కడికైనా ఆలోచిస్తే, దాటాలి కదా, దాటడానికి నీరు తీయడం ఎందుకయ్యా వేరే కొంక, పడవ మీద దాటచ్చు కదా. అంచేత మనస్సుని దాటాలి, మనస్సుని ఆపకూడదు. నిరోధం అంటే తొలగించడం అంటే దాటేయడమే. దాటేస్తే తొలగించినట్టే కదా. వంతెనతో కాలవం దాటామండి, కాలువ కూడా మనకే ఉంది, ఇంకా మన దాన్ని మనం వెళ్ళిపోయాం. పడవలో కాలువ దాటాం, కాలువ కూడా మనకేముంది, పడవ వాడికి డబ్బులు ఇచ్చాం. వంతెన ఉంటే డబ్బులు కూడా అక్కలేదు, దాటేసాం. టోల్ గేట్ ఉంటే తప్పదుగా, అయిపోయింది. కాలం ఎంత పొడుగు, గోదావరి ఎంత పొడుగుంటే మనకే రాజమండ్రి చేరిపోయాం, వెళ్ళిపో. కొవ్వూరులో ఉంటేనే సమస్య. ఇంక ఎంత పొడుగున్నా వంతున ఉంది కదా. అంటే దాటే ఉపాయం చూడు, ఆపడం కాదు. ఎంతసేపు దాన్ని ఆపడం, పిసకడం, పిండెట్టేయడం ఇది కాదు ఇక్కడ. దాటే ఉపాయం చూడు. దానికోసం ఏం చేయాలి? వేదాంత 2 చెబుతారు. అంతేకాదు, సముద్రం దాటిలో నీళ్లను దాచుకొచ్చడం వల్ల ఓ ప్రయత్నం కథ భారతంలో ఉంది, శాంతి పర్వంలో ఉంటుంది. ఒక పెట్ట గూడు సముద్రంలోకి వెళ్ళిపోయింది గాలికి. సముద్రంలో పట్టుకెళ్ళిపోయాడని కోపం వచ్చింది. దాని గుడ్లు అందులో ఉన్నాయి, పిల్లలు పసికోనలు మరి చచ్చిపోయాయి, లోపల ఉన్నాయి. అందుకని దానికి ఒళ్ళు మండి ముక్కుతో ఒక్కో బిందువు గట్టిని పోస్తుంది. అయ్యే పనేనా? కానీ శాంతి పర్వంలో భీష్ముడు చెబుతాడు ధర్మరాజు, ఒక్కొక్కసారి విపరీత ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి భగవద్ అనుగ్రహంతో. పట్టుదల, చిత్తశుద్ధి అంతే. ఆ పెట్ట అమాయక పెట్టకి సముద్రపు నీరు యువతల పోయడం నా వల్ల కాదు అనే విషయం తెలియదు. నా బిడ్డలు నేను కాపాడుకోవాలి, నా బిడ్డలను కాపాడు. ఈవేళ చాలామంది తల్లిదండ్రుల కంటే ఆ పెట్ట చాలా నయమండి. అది చాలా పతివ్రత, అది చాలా పత్ని వ్రతుడు.
బిడ్డల్ని కానీ అడ్డగోలుగా వదిలి బారేసే కంటే, మధ్యలో వాళ్ళ జీవితాలను నట్టేట్లో ముంచి స్వార్థ సుఖాలు కూర్చునే దుర్మార్గుల కంటే, దుర్మార్గురాళ్ల కంటే ఈ సముద్ర పెట్ట చాలా నయం కదా. తన బిడ్డల కోసం తాపత్రయపడుతుంది. అందుకని ఏదో ఒకటి చేద్దామని చూస్తున్న చివరి గరుత్మంతుడు చూశాడు. క్యాస్ట్ ఫీలింగ్ పక్షి కదా. ఏంటి మనకు ఓటేసింది ఇది లీడర్షిప్కి. ఏంటి పెట్ట ఏం చేస్తున్నాడు? నా బిడ్డలను సముద్రం పట్టుకెళ్ళిపోయింది, నేను తీస్తే నీళ్ళు బంగారంగా, నువ్వు తీస్తే ఎక్కడ ఉంది, నువ్వు తప్పుకో అన్నట్ట. అప్పుడు గరుత్మంతుడు తన రెక్కలు ఒక్కసారిగా ఇలా వీచేసరికి ఆతత పక్షమారుతరజ ప్రవికంపిత అని నన్నయ్య గారి పద్యంలాగా ఈ సముద్రం చీలిపోయింది. ఆ మధ్యలో ఉన్నటువంటి పెట్టగూడులో పెట్టలు క్షేమంగా ఉన్నాయి. అది భగవద్ అనుగ్రహం అంటే. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతక అభ్యాసాతిశయ జ్ఞాతాయై నమః. తీవ్రమైన పట్టుదల ఉంటే మన కోసం అద్భుతాలు చేయడానికి అమ్మవారు సిద్ధంగా ఉంది. లేదు అసలు ఎందుకు వచ్చింది సముద్రం దాటడం, సముద్రం ఉన్నంత నీళ్లు యువతల పారబోయడం గ్రహించి దాటగలిగితే గొడవే లేదు. కానీ ఆ ప్రయత్నం ఎలా చేయాలి? డిండిమలో చెబుతారు వేదాంత డిండిమలో. సుప్తే రుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాంబరం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత డిండిమక. పక్క మించి నిద్ర లేచింది మొదలు తిరిగి పక్క మీద పడుకునే వరకు జీవబ్రహ్మైక్యాన్ని గురించి చింతించు. నమః శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. సుప్తే రుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాంబరం నాతి దూరేంద్రుణాం మృత్యు ఇది వేదాంత డిండిమఖ. సుప్తి రుత్థాయ పక్క మించి లేచింది మొదలు, పొద్దున్నే లేచింది మొదలు, సుప్త్యంతే మళ్ళీ నిద్రలోకి వెళ్ళే వరకు బ్రహ్మైక్యం చింతిచితాంబరం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని ఆలోచించు. నేనెవరు అని ఆలోచించు. అదే స్మరించు. అంత విచారణ అదంతా మళ్ళీ మనస్సు రకరకాలుగా పోతుందంటే గొడవ లేదు. ఓం నమః శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామాన్ని జపించు. అనవసర పనులు తగ్గించుకుని, అనవసర మాటలు తగ్గించుకుని, అనవసర ఆలోచనలు తగ్గించుకుంటే ఉన్నది దైవం కాకపోతే మరెవరండి? వశే సత్తా దైవం, వికృతౌ ప్రకృతిర్దైవం, ధ్యానే నిష్ఠా దైవం. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని చెప్పిన మాట. అంతకంటే దైవం ఎవరు? ఆలోచనలు వస్తున్నాయండి, ఎలాగ ఆపడం అంటే ఆలోచనల మూలంలోకి చూడవే ఆగిపోతాయని చెప్పాడు రమణ మహర్షి. ఆ మూలమే ఆత్మ. ఆ ఎక్కడి నుంచి వస్తుందో గమనించవే. ఆలోచన కూడా పరిగెట్టక ఆలోచన మూలం గమనిస్తే ఆలోచన ఆగిపోయింది. ఎందుకంటే ఆలోచనే మనం కాకుండా ఆలోచన వేరుగా లేదు. ఆలోచనే నేను. ఆ నేను అన్న దాంట్లోనే మనం స్థిరంగా ఉంటే ఆలోచన లేదు. అదే జీవబ్రహ్మైక్యం. ఆలోచనే మనకే అర్థం. ఆలోచనలు మనకు కనపడకపోవడానికి ఆలోచనే కారణం. ఆలోచనలు కనపడాలి, ఈ ఆలోచనలు పోవాలంటే త్రిలోచనుని ఆశ్రయించాలి. ఆ మూడో కంటితో చూడాలి. జ్ఞాననేత్రం అంటారు దాన్ని. ఈ రెండు అజ్ఞాన నేత్రాలు ఇవి అడ్డంగా ఉంటాయి, అది నిలువుగా ఉంటుంది. నిలువుగా ఉండడమే సరైన పద్ధతి, పాజిటివ్. అడ్డంగా ఉండడం ఇప్పుడు నెగిటివే, వ్యతిరేకమే. అడ్డంగా మాట్లాడకంటారు కదా, అంతే. అంచేత పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు చేయండి, జీవితాంతం చేయమనే కదా. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన వాడు కాదండి, 60 ఏళ్ళు దాటినా ఈ మార్గంలోకి రారండి. ఆశ్చర్యకరం. ఇంకా ఓహో పూసుకుంటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. ఇంకా అదేదో అవ్వలేదు, ఇది ఏదో అవ్వలేదు, నాకు ఇంకా ఏదో సోషల్ సర్వీస్ చేయాలని. ఏమి వద్దు, జపం చేయి. సొసైటీ సంగతి సొసైటీ చూసుకుంటుంది, నష్టమేం లేదు. దాని మీదకు దృష్టి వెళ్ళదండి. ఎందుకంటే అదేదో పనికిమాలిన పని కింద కనపడుతూ ఉంటుంది. ఇది అంతకంటే పనికిమాలిన పని. మనం ఎన్నిసార్లు సంస్కరించినా ఒకటే ఈ సంఘాన్ని. ఆత్మ సంస్కరణే సంఘ సంస్కరణ అని చెప్పారు మహానుభావులు అందరూ. మనం సంస్కరించుకుంటే సంఘాన్ని సంస్కరించినట్టే. అయితే ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఓ వ్యాసం రాస్తాం, ఓ మాట మాట్లాడతాం, అయిపోయి. ఇంకంతకంటే ఊరికి రోడ్డు మీదకి వెళ్ళేది ఏంటి అస్తమానం? వెళ్లకుండా ఉండలేక చెప్పరాదా ఆ విషయాన్ని? మన గుర్తింపు కావాలి, మన గౌరవం కావాలి, మనం ఓ సంఘం పెట్టాలి, దానికి మనం అధ్యక్షుడు అవ్వాలి, పక్కన ఇంకోటి గొడవెడుతూ ఉండాలి, మనకు పొగెడుతూ ఉండాలి. అప్పుడు కానీ మనకి తోస్తుంది. అప్పుడు మళ్ళీ క్యాస్టు, రిలీజియన్ అన్నీ తీసుకురావాలి ఇక్కడికి, కులం, మతం అన్నీ. ఇదే మనకు కావాల్సింది. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఈ దరిద్రం పోదాయి. దీనికి అంతటికి సోషల్ సర్వీస్ అని పెద్ద పేరు ఏమీ లేదు అక్కడ. ఏ సేవ అక్కర్లేదు, ఆత్మజ్ఞానం కలిగితే చాలు, ఇంకా నష్టాలన్నీ తగ్గిపోతాయి. అదే అభ్యాస అతిశయం. అంటే అతిశయమైన అభ్యాసంతో ఎప్పటికప్పుడు తెలుసుకోవలసిందే మనం ఖచ్చితంగా. అది ఎలా చేయాలంటే ఇలాగే చేయాలి అన్న. సముద్రం పెట్టలాగే పట్టుదలతో చేయి, ప్రతిరోజు చేయి, ప్రతి క్షణము చేయి. అభ్యాసాతిశయ జ్ఞాతాయై నమః. ఇప్పుడు 991 నామం. షడధ్వాతీత రూపిణ్యై నమః. షట్ ప్లస్ అధ్వ, షడధ్వ, జస్త్వ సంధి, టకారం డకారంగా మారింది.
షట్ ప్లస్ అధ్వ షడధ్వ. షడధ్వ అతీత, షడధ్వాతీత సవర్ణ దీర్ఘశక్తి. షడధ్వాతీత రూపిణ్యై నమః. 6 రకాల మార్గాలకి అతీతంగా ఉండేటువంటి లలితాదేవికి నమస్కారం. 6 మార్గాలు ఏమిటి? షట్చక్రాల్లాగే 6 మార్గాలు ఉన్నాయి. వర్ణాధ్వం, పదాధ్వం, మంత్రాధ్వం, కళాధ్వం, తత్వాధ్వం, భువనాధ్వం. ఇవి 6 అధ్వాలు, 6 మార్గం. అధ్వ అంటే మార్గం, అందుకే అధ్వాన్నం అంటారు. అంటే రైల్లో భోజనం అది అధ్వానంగానే ఉంటుంది. ఒళ్ళు పెట్టుకు తింటాం, మన మీద కాదు పక్క వాళ్ళ మీద కూడా పడుతుంది, వాళ్ళు వేరే తినక్కర్లేదు. అందుకే అధ్వానంలా ఉందంట. అంటే మార్గ మధ్యలో భోజనాలు చేస్తే అలాగే ఉంటాయి, ఇంట్లో ఉన్నట్టుగా పరిశుభ్రంగా కుదురుతుందా భోజనం చేయడం, అంతే. అదే అధ్వానమైందనే మాట అందుకే వచ్చింది. ఈ పని అధ్వానమైందంట, అంతే అర్థం. అంటే అటు ఇటు చిందులు పడ్డాకనే ఆకలి తీరలేదండి. అర్థం అంటే మార్గం కదా. వర్ణార్థం, ఆ వరస చూడండి, వర్ణ, పద, మంత్ర, ఈ 3 ఒక రకం. ఈ 3 విమర్శాంశ, ఇవి శక్తి భాగాలు. లోకం భాషలో చెప్పాలంటే నామాత్మక బ్రహ్మస్వరూపాలు, పేరుతో ఉన్నటువంటి భగవంతుడు. వర్ణ, పద, మంత్ర. అంటే మీకు వర్ణం అక్షరం కదా, పేరే కదా. కొన్ని అక్షరాలు కలిపితేనే కదా పదం, కొన్ని పదాలు కలిపితేనే కదా మంత్రం. అందుకని వర్ణ, పద, మంత్ర, వర్ణాధ్వం, పదాధ్వం, మంత్రాధ్వం, ఇవన్నీ నామాత్మక బ్రహ్మ, నామరూప నామంలో ఉన్నటువంటి బ్రహ్మని. నామరూప బ్రహ్మ అంటే నామరూపంలో ఉన్న బ్రహ్మ, మళ్ళీ రూపం వేరే వస్తుంది. ఆ తర్వాత కళాధ్వం, తత్వాధ్వం, భువనాధ్వం. అంటే చంద్రకళ లాంటి కళ, చిత్కళ. అక్కడి నుంచి తత్వం గ్రహించడం, అక్కడి నుంచి ఈ భువనమంతా అలాగే ఏర్పడింది. అంటే ముందు అక్షరం, వర్ణ మార్గం, తర్వాత పదార్థం, పదమార్గం, వాటి ద్వారా అక్షరాల ద్వారా పదాలు, తర్వాత మంత్రార్థం, వాటి ద్వారా మహర్షులు కనుగొన్నటువంటి మంత్రం, దర్శించిన మంత్రం. ఆ మంత్రాలతో ఒక కళ, ఆ చిత్కళని, ఆ బిందువును దర్శించగలగడం, అదే కళాధ్వం, కళామార్గం. శ్రీచక్రంలో ఇవన్నీ వరుసలో ఉంటాయి, ఈ అర్చనలు కూడా ఉంటాయి. ఆ కళాధ్వం ద్వారా తత్వాధ్వం, అసలు తత్వం తెలుసుకోవడం. తత్వం అది నేనే, ఏ కళని నేను అన్వేషిస్తున్నానో అది నేనే. ది సెర్చర్ ఈజ్ సెర్చ్, కృష్ణమూర్తి గారి మాట. ది సెర్చర్ ఈజ్ సెర్చ్డ్. నువ్వు ఎంతసేపు సెర్చ్ చేసినా నిన్ను నువ్వే చేస్తున్నావు, గమనించుకో. అంచేత కళ దొరికిపోయింది, తత్వం అది నేనే, అది నువ్వే అని. అప్పుడు భువనార్థం, ఈ భువనాలన్నీ అలాగే ఏర్పడ్డాయి. మాయ, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య తెలిసింది. ఇదే షడర్థం. ఈ 6 మార్గాలు ఆత్మప్రభూతాలే. వర్ణ, పద, మంత్ర, కళ, తత్వ, భువన, అధ్వాలు 6 కూడా ఆత్మప్రభూతాలే. ఈ అన్ని మార్గాలకి మూలమే శ్రీచక్రంలో ఉండేటువంటి మధ్య బిందువు, కేంద్ర బిందువు, ఆ శక్తి. అక్కడి నుంచి అన్నీ ఏర్పడ్డాయి. షడధ్వాతీత రూపిణ్యై నమః. అంచేది ఆ కేంద్ర బిందువు ఎలాగైతే పైన శ్రీచక్రం పైన ఉండి చిన్న బిందువు రూపంలో మనకి సమస్త శక్తి స్వరూపంగా సర్వానందమయ చక్రంగా భాషిస్తూ ఉంటుందో అదే షడధ్వాతీత రూపిణి. అంచేది ఈ మార్గాలన్నింటి ద్వారా చేరుకోవలసింది అదే. నేరుగా దాన్నే ఉపాసిస్తే అది వేరే విషయం, అది చెయ్యాలి. కానీ అది 991 నామం. షడధ్వాతీత రూపిణ్యై నమః 992 నామం. అవ్యాజ కరుణామూర్త్యై నమః. అవ్యాజమైన దయ కలిగిన లలితాదేవికి నమస్కారం. అవ్యాజమైన దయ ఏమిటి? కపటము లేని దయ. దయలో కపటం ఉంటుందా? లోకంలో గమనిస్తే తెలుస్తుంది. కొంతమంది మనకి సాయం చేస్తారు, కొంతమంది మన మీద జాలి చూపిస్తారు. అందులో కొంత కపటం ఉంటుంది. మనం జాగ్రత్తగా, అందరినీ అనుమానించమని కాదు, జాగ్రత్తగా గమనిస్తే ఉంటుంది. ఎందుకంటే మనకు కొంతమంది ఎందుకు మన పక్షం వహించి మాట్లాడతారు అంటే మనం ఎవరిని విమర్శిస్తున్నామో వాళ్ళకు కూడా శత్రువులు, అందువల్ల మన పక్షం వహిస్తారు, మన మీద ప్రేమ కాదు. ఇది గ్రహించుకోకపోతే రేపొద్దున ఎప్పుడో మనతో గొడవ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి వాడి పక్షంలో చేరతారు. ఇదంతా శల్యుడు పార్టీ. ఈ శల్య సారథ్యాన్ని నమ్మకూడదు. అందుకే కపటం. లోకంలో అన్ని జైల్ని మనం నమ్మడానికి వీళ్ళు. ఒక్కోసారి మనం ఆపదలో ఉండగా కొంచెం మీరేమిటి కొంచెం చదువుకుంటారు, మాకు చెప్పొచ్చు కదా, మేము తెలిసిన వాళ్ళమే కదా, ఏముంది అని మనం అడగకుండానే 5 లక్షలు ఇంటికి వచ్చి ఇచ్చేడిపోతారు. తర్వాత పీకేస్తారు వడ్డీ కోసం. అంటే కపటం ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకి 5 లక్షలు ఎవరికి వాళ్ళో తెలియట్లే, బ్యాంకులో డిపాజిట్లకు వడ్డీలు లేవు. అందుకని మన ఇంటికి వచ్చి మీరు ఏదో పెళ్లి చేసుకుంటారు కదా, అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు, ఏడు మాకు ఏమొద్దు ఉండనియండి, అసలు మీరు అడిగేది ఏమిటి, మనం ఇచ్చేసి వెళ్ళిపోతారమ్మా. 2 లక్షలు 3 లక్షలు పుచ్చుకున్నామంటే మునిగిపోయినట్టే. ఎందుకంటే అవ్యాజ్యం కాదు, ఇది సవ్యాజ్యం. మన దగ్గర వడ్డీ డబ్బులు ఆశపడి చేస్తున్నారు ఆ పని. మనం అలా పుచ్చుకున్నాం, మనకు అక్కర్లేదని చెప్పాలి, మనం ఏదో చేసుకుంటాం, లేకపోతే అందులో పడిపోయినట్టే. అంటే లోకంలో దయ సవ్యాజం, అమ్మవారి దయ అవ్యాజం. 23:30 గంటల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఆ దయని పొందడం కోసం మౌనం పాటిద్దాం.